పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి తర్వాత పట్టణ శివారులోని చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాల్వ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గుడారం ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలను చేపట్టారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుప్త నిధుల కోసమే అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే ఒక రోజు టైం చూసి దాన్ని దొరకబడదామని ప్లాన్ చేసినాం. చేసి నైటు 1:30 ప్రాంతం వల్ల ఫోన్ చేసి నేను కూడా వచ్చే వరకు కూడిపేసారు. అంతలోనే దొరకబట్టి ఆగబట్టారు 6 మనుషులు, ఒక లేడీ. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి. మేకని తీసుకొచ్చారు. సాయంత్రం తీసుకుపోయారట, రిటర్న్ తీసుకుపోయారు. అంతలోనే పోలీసు వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినాం. వచ్చారు, తీసుకుపోయారు. అలాగే కేసు ఫైల్ చేసింది. పరమెడదాన్ని గుడి చేసింది, అన్న పోయినాం పెట్టింది. పొల్లగాండ్లందరినీ రమ్మన్నది. బాంచను కాళ్ళు మొక్కుతా, మీరు అన్నం తినాలి, నా బంగారం చక్కెర కొండలు అన్నది అని రాత్రి అవి వచ్చి అవి అందులో ఏమేసింది. 1:15కి వచ్చారు. 1:30 మాకు తెలిసినాక వీడికి వచ్చారు. వచ్చినాక మా వాళ్ళు వచ్చారు 4. వాళ్ళు ఎంతమంది ఉన్నారని భయపడ్డాక మా వాళ్ళు కొంచెం గడ్డ దూరం పోయాక అయితే బయటకు వెళ్ళారట. ఎవరికి బండ్లు పట్టుకొని అటోగోలు ఇటోగోలు ఊరుకుతే మా వాళ్ళు ఆయన దొరకబట్టి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వచ్చేగో ఈ పని చేసారు. మా పిల్లలు ఉన్నారు, మేము అందరం మంచిగా ఉండాలి. ఇప్పటికీ 3-4 చనిపోయారు మా వాడకు. ఆ పని చేస్తే మాకు ఇప్పుడు సామానం చూస్తుంది. మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, మేము అందరం మంచిగా ఉండాలి.